my channel. Hello unnaranడి మీరందరూ నేను చాలా బాగున్నాను. I hope you are all good. Today's video is going to be all about skin care అన్నమాట. స్కిన్ కేర్ లో ఏం మాట్లాడబోతున్నాము? సో ట్రెండింగ్ టాపిక్ అండి వైటమిన్ సి సిరం గురించి మనం మాట్లాడదాం అన్నమాట. సో లేట్ చేయకుండా ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లేట్ చేయకుండా ఇవాల్టి వీడియోలో ప్రోడక్ట్ అయితే నేను ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాను. ఫస్ట్ దట్ ఈస్ Dear Klairs freshly juiced vitamin C drops anamata. Yes, this is pure vitamin C drops which is used on our face anamata. Yeah, ఇప్పుడు అందరికీ తెలుసు ట్రెండింగ్ వైటమిన్ సి యూజ్ చేయండి అని చాలా వరకు చూస్తున్నాము. అసలు వైటమిన్ సి ఎందుకు యూజ్ చేస్తాము, దానికి అది యూజ్ చేయడం వల్ల మన ఫేస్కి ఏం రిజల్ట్స్ ఉంటాయి, అదంతా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో కొంచెం ఇంట్రొడక్షన్ వైటమిన్ సి గురించి నేను ఇస్తాను మీకు. మెయిన్గా నేను ఈ సిరమ్ని ఇంట్రొడ్యూస్ చేయాలి అని అనుకున్నాను ఈ వీడియోలో. బట్ వైటమిన్ సి గురించి కూడా చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను. మీకు వైటమిన్ సి గురించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అది నెక్స్ట్ వీడియోలో నేను మీ అందరి కోసం చేస్తాను. సో వైటమిన్ సి మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఆఫ్టర్ 25s 30s మనం ఏజింగ్లో ఎంటర్ అయ్యాక, లైక్ మిడ్ 25 30sలో ఎంటర్ అయ్యాక మన స్కిన్ పైన డార్క్నెస్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది, విచ్ ఇస్ కాల్డ్ పిగ్మెంటేషన్. అది లాంగ్ టర్మ్లో హైపర్ పిగ్మెంటేషన్గా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మనం కేర్ తీసుకోలేదు, అది ఆ డార్క్ స్పాట్స్ని, డార్క్ బ్రౌన్ స్పాట్స్ ఉంటాయి మీ అందరికీ తెలుసు, విచ్ ఇస్ కాల్డ్ అసలు ఎందుకు వస్తాయి డార్క్ బ్రౌన్ స్పాట్స్ అనేది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. దానికి చాలా రీజన్స్ ఉంటాయండి. మన ఏజింగ్ ఒక ఎఫెక్ట్ కావచ్చు, మనం సన్ స్క్రీన్ యూజ్ చేయకపోవడం వల్ల కావచ్చు, లైక్ చాలా రీజన్స్ ఉంటాయి అన్నమాట. మెయిన్ కాజ్ వచ్చేసి ఏజింగ్లో వస్తుంది. ఇది ఫెయిర్ గా ఉన్న వాళ్ళు, డార్క్ గా ఉన్న వాళ్ళు అని కాదు, అందరిలో ఉంటుందండి హైపర్ పిగ్మెంటేషన్. కొంచెం ఎక్కువ చాలా మందిలో ఉంటుందన్నమాట. మనం ఎక్కువగా చూస్తుంటాం. అసలు మెయిన్ ఇష్యూ అనమాట హైపర్ పిగ్మెంటేషన్ అనేది. ఫస్ట్ ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే మనకి డార్క్ బ్రౌన్ స్పాట్స్ లో స్టార్ట్ అవుతుంది అనమాట. డార్క్ బ్రౌన్ స్పాట్స్ అనేటివి స్ప్రెడ్ అయ్యి లాంగ్ టర్మ్ లో మనకి హైపర్ పిగ్మెంటేషన్ గా చేంజ్ అవుతుంది అనమాట. మరి దీనికి క్యూర్ ఏంటి? అది మన ఫేస్ పైన వస్తే పింపుల్స్ అన్న వస్తాయి, పోతాయి. బట్ పిగ్మెంటేషన్ అనేది ఒక్కసారి మన ఫేస్ పైన వస్తే మనం ఎన్ని చేసినా అది పోదండి. ఎస్, మనం ఎన్ని చేసినా పోదనమాట. మీరు కాస్ట్లీ సిరమ్స్ వాడండి, మీరు కాస్ట్లీ ట్రీట్మెంట్స్ తీసుకోండి, స్కిన్ కేర్ ట్రీట్మెంట్స్, లాస్ట్కి దానికి లేజర్ అనేది సజెస్ట్ చేస్తారు. సో ఆ ఎక్స్టెంట్ వరకు మనం వెళ్లకుండా ఉండాలి అంటే మన 25s నుంచే మనము స్కిన్ కేర్ పైన కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. అది మన డార్క్ స్పాట్స్ నుంచి మనం కంట్రోల్ చేస్తే అది హైపర్ పిగ్మెంటేషన్కి చేంజ్ అవ్వకుండా మనం కేర్ఫుల్గా మనం కొన్ని టిప్స్ అనేది ఫాలో అవుతే మనం కొంచెం ట్రై చేయవచ్చు. హైపర్ పిగ్మెంటేషన్ అది కొంచెం ఎక్కువ అవ్వకుండా మనం ట్రై చేయవచ్చు అనమాట. హైపర్ పిగ్మెంటేషన్ ఎప్పుడు అవుతుంది అంటే డార్క్ స్పాట్స్ అనేవి ఎక్కువ అయిపోయి మనం ఎప్పుడైతే వాటికి కేర్ తీసుకోమో అది ఫేస్ అంతా స్ప్రెడ్ అవుతుందండి, విచ్ డజంట్ లుక్ గుడ్ అనమాట. అస్సలు బాగా అనిపించదు. చాలా మంది లేడీస్ ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంటారు. సో మనందరికీ తెలుసు హైపర్ పిగ్మెంటేషన్ అనేది కామన్ ఇష్యూ. అది ఎప్పుడు వస్తుంది అంటే 30s 35s 40sలో అది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో దాన్ని మనం 25s నుంచే కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి. 20sలోనే పిగ్మెంటేషన్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. టీనేజర్స్ ఎవరైనా వీడియో చూస్తుంటే అరే అనేసని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ స్కిన్ కేర్ గురించి అయితే మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. బట్ నేను ఇప్పుడు చెప్పిన సిరమ్ అయితే టీనేజర్స్ యూజ్ చేయకపోవడం అయితే బెటర్. మీరు యూజ్ చేయాలి అని అనుకుంటే మీ డర్మాని కన్సల్ట్ చేయండి, విచ్ మీ స్కిన్ డాక్టర్స్ని కన్సల్ట్ చేసి మీరు ట్రై చేయొచ్చు. బట్ 25s నుంచి అయితే నేను చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా దీన్ని మీరు యూజ్ చేస్తే రిజల్ట్స్ అనేటివి చాలా బాగుంటాయి. అండ్ నేనైతే యూజ్ చేయకుండా నేను ఏది చెప్పను. యాక్చువల్గా నేను ఈ ప్రోడక్ట్ 1 month అయిపోయిందండి. చాలా తక్కువ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది మనకి, జస్ట్ హార్డ్లీ 2 to 3 drops. ఇది 6 months వరకు మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. 6 months వరకు బాటిల్ మనం స్టోర్ చేసుకోవచ్చు. 6 months వస్తుంది. నేను యాక్చువల్గా 1 month నుంచి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను, విచ్ యూ కెన్ సీ. సో యూజ్ చేశాను, మంచి క్వాలిటీ అమౌంట్ యూజ్ చేశాను. దీనివల్ల నా ఫేస్కి ఎంత డిఫరెన్స్ వచ్చింది అనేది మీకు చెప్తాను నేను. సో ఐ హోప్ మీకు వైటమిన్ సి గురించి అయితే మీకు కొంచెం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్గా మారుతాయి, దీని గురించి అయితే మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నానండి. సో ఎక్కువ క్లారిటీ కావాలంటే చెప్పాను కదా, వైటమిన్ సి అనేది ఎందుకు యూజ్ చేయాలి అనేది ఎక్కువ క్లారిటీ కావాలంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. నేను క్లియర్గా మీకు ఇంకో వీడియో చేసి పెడతాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మన ప్రోడక్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామండి. ఈ ప్రోడక్ట్ అనేది క్లెయిర్స్ ప్రోడక్ట్ అనేది నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. అండ్ ఇది 30 ml ఉంటుంది.
సారీ 35 ml అండి. 35 ml వచ్చేసి 1570 రూపీస్ పడింది అనమాట, విచ్ ఇస్ గుడ్. 35 ml 1570 అంటే ఓకే అండి. ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఏం కాదు. ఈ బాటిల్ మనకి 6 months వస్తుంది. ఎవరైనా పెట్టడానికి ఐ మీన్ మనం మనీ పెడుతున్నాము అనేసి అంటే ఒకటేసారి 1570 పెడుతున్నాము అనే థాట్లోనే ఉంటారు. బట్ అది మనకి 6 months వస్తుందండి. 1 monthకి మీరు ఎంత క్యాలిక్యులేట్ చేస్తారు అలా మీరు ఆలోచించండి. బట్ ఇప్పుడు యూజ్ చేయలేదు అనుకోండి, లాంగ్ టర్మ్లో మీకు డార్క్ స్పాట్స్ వస్తాయి. డార్క్ స్పాట్స్ మనం ఒక్కొక్కసారి పింపుల్స్ అని అజ్యూమ్ చేసుకుంటాం. నో, దట్ ఆర్ నాట్ పింపుల్స్. అది మీకు డార్క్ స్పాట్స్ కన్వర్ట్ అయ్యి అది పిగ్మెంటేషన్గా ఫేస్ అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో మీరు మీ స్కిన్ కేర్లో 25s 30s నుంచి ఎర్లీ 30s నుంచి మీరు వైటమిన్ సి అనేది మీ స్కిన్ కేర్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. దాంట్లో మాత్రం నో ఎక్స్క్యూజ్. సో మీరు యూజ్ చేయలేదు, మేము యూజ్ చేయమంటే నేను ఏం చేయలేను అనుకోండి. యూజ్ చేయకపోతే రిజల్ట్ తెలుస్తుంది మీకే. ఎందుకంటే పిగ్మెంటేషన్ అనేది కామన్ ప్రాబ్లం అండి. ఇది మీలో నాలో అందరు లేడీస్లో ఉంటుంది. సో దానికి మనము పెద్దగా బాధపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఉంటుంది, తగ్గిపోతుంది అంటే అది మొత్తం స్ప్రెడ్ అయ్యాక మనం దానికోసం ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి ట్రీట్మెంట్స్ తీసుకొని తగ్గించుకోవడం కంటే మన చేతిలో ఉన్నప్పుడు మనం ఎర్లీ 25sలో 30sలో ఉన్నప్పుడు మనం యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ అనేటివి మనం అచీవ్ చేయొచ్చు. So now coming to the bottle, it's a plastic one which is like this plastic bottle andi. Idaithe manchi plastic, normal quality kaadu, and which comes with a dropper. Idi like dropper tho ostundi anamata, which you can drop like this. Yes, ఇలా డ్రాప్ చేసుకోవచ్చు మన సిరమ్ని. ఎంత క్వాంటిటీ కావాలంటే అంత. ఇది అంత క్వాంటిటీ ఏం పట్టదు. డైలీ నాకైతే నా ఫేస్కి 2 to 3 drops అయితే నేను యూస్ చేస్తానండి. అంతకు మించి మనకు అవసరం కూడా లేదు. 3 drops ఆఫ్ మోర్ దెన్ ఎనఫ్ సరిపోతుంది. మన ఫేస్ అంతా కవర్ అయిపోతుంది అనమాట. ఇది 35 ml బాటిల్ విచ్ కమ్స్ విత్ ఎ డ్రాపర్. సో వై దిస్ ఇస్ యూస్డ్, అండ్ పక్కన దీనికి ఒక కాటన్ బాక్స్లో వస్తుంది. ఆ బాక్స్ నా దగ్గర లేదు, నేను పడేశాను. దిస్ ప్రైస్ వచ్చేసి దీనికి 1570 అని చెప్పాను కదా. 1570 ప్రైస్ అండి దీనిదైతే. సో ఇది అన్ని ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుందో లేదో నాకు తెలీదు. నేను కొన్న సైట్ ఇన్స్టాగ్రామ్ సైట్లో కొన్నాను. నేను కొన్న సైట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. if you really want to use you can buy from there. ఇదైతే అంత క్లాసీ ప్యాకేజ్ అట్లా ఏమి ఉండదు. బట్ ఏంటంటే అది ఒక ప్రాబ్ ఉంది కదండి, నెవర్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని. ఇది అలా అన్నమాట. సో ది ప్రోడక్ట్ వాల్యూ అనేది మీరు జడ్జ్ చేయకూడదు ఈ బాటిల్ని చూసి. కొన్ని ఎక్స్పెన్సివ్ క్లాసీగా ఉంటాయి, ఇది చాలా సింపుల్గా నార్మల్గా ఉంటుంది అనమాట. బట్ ఈ ప్రోడక్ట్ మాత్రం చాలా చాలా బాగా పనిచేస్తుంది ఫర్ మీ అట్లీస్ట్. సో నాకైతే ఇప్పటి వరకు అయితే నాకు ఇది చాలా బాగా పనిచేసింది. ఇట్స్ ప్రెటీ గుడ్ ఫర్ మై స్కిన్. రిజల్ట్స్ అయితే నాకైతే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడైతే మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, అసలు మీకు పిగ్మెంటేషన్ లేదు, హైపర్ పిగ్మెంటేషన్ లేదు, అసలు మీరు ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఇదేమైనా ప్రమోషనా అని. సో డెఫినెట్లీ నాట్. క్లియర్స్ ఇస్ అ వెరీ బిగ్ బ్రాండ్. దీనికి ప్రమోషన్స్ అట్లా ఏం చేయించారండి డెఫినెట్గా. సో దిస్ ఇస్ నాట్ అ ప్రమోషన్. సో పర్సనల్గా నేనైతే యూజ్ చేశాను. యూ కెన్ సీ హియర్ ప్రూఫ్ ఇక్కడే ఉంది. అండ్ 1 month అందరికీ వైటమిన్ సి గురించి, పిగ్మెంటేషన్ గురించి పాపం చాలా మంది బాధపడుతూ ఉంటారు. పిగ్మెంటేషన్ ఎలా తగ్గించుకోవాలి, డిఫరెంట్ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి యూజ్ ఉండదు. ఒక 30s 35s 40sకి వెళ్ళాక అసలు దాని గురించి మనం కేర్ తీసుకుందామంటే అప్పుడు మన చేతిలో ఏం ఉండదు. ఎంత ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ తీసుకున్నా వేస్ట్. అది స్కిన్ లోపలికి వెళ్ళిపోతే మనం ఏమీ చేయలేమండి. ఎందుకంటే పిగ్మెంటేషన్ అనేది మన స్కిన్ లేయర్ లోపల నుంచి స్టార్ట్ అవుతుంది. పింపుల్స్ వస్తాయి పోతాయి, పింపుల్ మార్క్స్, యాక్నీ మార్క్స్ వస్తాయి పోతాయి. బట్ ఈ పిగ్మెంటేషన్ ఎందుకు పోదు అంటే అది మన స్కిన్ ఒక లేయర్ లోపల ఉంటుందన్నమాట. అందుకే పిగ్మెంటేషన్ అనేది అస్సలు పోదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అనమాట, అస్సలు పోదు. అందుకే నేను ఎర్లీస్లో స్టార్ట్ చేశాను. ఎర్లీ 25 కాదు 25 నుంచే స్టార్ట్ చేసి 25-26 నుంచి స్టార్ట్ చేశాను అనమాట. నా స్కిన్ కేర్లో వైటమిన్ సి యూజ్ చేయడం నేను స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ నేను ఒక చెప్పాలి ఏంటంటే ఇది ఒక పైనే ఫేస్కి అప్లై చేసుకోండి మీకు పిగ్మెంటేషన్ రాదు అని నేను చెప్పట్లేదు. సో మీరు అన్ని రకాలుగా మీ స్కిన్ అనేది కేర్ తీసుకోవాలా. You should drink so much of water, lots of water consume cheyali daily, at least 8 glasses of water consume cheyali. Manchi veggies, fresh veggies and fruits tinali. So వీటితో పాటు పైన మనం ఆర్టిఫిషియల్ గా ఫేస్ కి కూడా కొంచెం ఎఫర్ట్ అనేది పెట్టాల్సి వస్తుంది. ఇది ఓన్లీ పిగ్మెంటేషన్ కి యూజ్ చేయొచ్చా అంటే లేదండి. మీకు పింపుల్ మార్క్స్ ఉంటాయి కదా, యాక్నీ మార్క్స్, పింపుల్స్ కి కాదు. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. పింపుల్స్ పైన వైటమిన్ సి పెట్టొద్దు, ఎందుకంటే ఇది కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో పింపుల్ మార్క్స్ ఎవరికైతే చాలా ఎక్కువ బ్లాక్ స్పాట్స్ ఉంటాయి, పింపుల్స్ పోయాక పెద్ద పెద్ద స్పాట్స్ అనేటివి అవి పింపుల్స్ యాక్నీ మార్క్స్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. బ్రౌన్ స్పాట్స్
డార్క్ బ్లాక్ స్పాట్స్ ఫామ్ అవుతాయి. ఆ స్పాట్స్ అనేటివి ఇది పోవడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుందండి. సో నాకేం హెల్ప్ చేసిందో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇది నేను నైట్ యూజ్ చేస్తానండి. ఎస్, నా నైట్ స్కిన్ కేర్ రొటీన్లో యూజ్ చేస్తాను. అండ్ నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ కూడా నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను, తప్పకుండా ఒకసారి చూడండి. డెఫినెట్గా మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో యా, నేను ఇది నైట్ యూజ్ చేస్తానండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే. సో నైట్ నేను జస్ట్ ఒక 3 drops యూజ్ చేస్తాను అనమాట. ఎలా యూజ్ చేస్తాను అనేది కూడా నేను ఈ వీడియోలోనే చెప్తాను. ఫ్రంట్ బ్యాక్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో నేను యూజ్ చేస్తాను, జస్ట్ ఐ అప్లై ఇంటూ మై స్కిన్ అండ్ జస్ట్ మసాజ్ కూడా కాదు, డ్యాబ్ చేస్తాను అంతే. సో అలా డ్యాబ్ చేసేసి వదిలేస్తాను అనమాట. సో మార్నింగ్ లేచేసరికి నా స్కిన్ అనేది చాలా మంచిగా గ్లోయిగా తయారవుతుంది అనమాట. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో మంచి గ్లో అనేది వస్తుంది ఫేస్లో. సో దానికోసం నేను యూజ్ చేస్తాను. గ్లో కోసమే యూజ్ చేస్తారా అంటే కాదండి, నేను చెప్పినట్టు పిగ్మెంటేషన్ అది స్టార్ట్ అవ్వకుండా ముందే దాన్ని ఎక్కువ చేసుకొని తగ్గించుకోవడం కంటే స్టార్టింగ్ ఏజెస్లోనే రాకుండా చూసుకోవడం బెటర్ అనేది నేను నా స్కిన్ కేర్లో వైటమిన్ సి అనేది ఇంక్లూడ్ చేశాను. సో వై దిస్ బ్రాండ్ అంటే, సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ బ్రాండ్. అండ్ ఏదో వైటమిన్ సి అని పెట్టేసి వైటమిన్ సి సిరమ్ యూజ్ చేస్తే కాదు కదండి, మనకి బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చే సిరమ్ని మనం అప్లై చేసుకోవాలి, మనం చూస్ చేసుకోవాలన్నమాట. సో క్లేర్స్ గురించి నేను పెద్దగా ఆ బ్రాండ్ గురించి ఇంట్రడ్యూస్ చేయనవసరం లేదు, బికాస్ ఇట్స్ అ వెరీ బిగ్ బ్రాండ్ అనమాట. సో చాలా మంచి బ్రాండ్. దీంట్లో చాలా ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి మనకి, లైక్ మంచి మాయిశ్చరైజర్స్ ఉన్నాయి అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ కాస్మెటిక్స్ ఉన్నాయి. కాస్మెటిక్స్ గా స్కిన్ కేర్ రేంజ్ చాలా బాగుంది క్లేర్స్ వాళ్ళది. అండ్ యా, నేను ఏదో గ్లో వస్తుంది ఫేస్లో అని చెప్పాను కాబట్టి ఇది ఫేర్నెస్ ప్రోడక్ట్ అని అస్సలు అనుకోకండి. ఇది ఫేర్నెస్ ప్రోడక్ట్ అస్సలు కాదు. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, వైటమిన్ సి అనేది మన ఫేస్కి చాలా ఇంపార్టెంట్. ఇది జస్ట్ డార్క్ స్పాట్స్, హైపర్ పిగ్మెంటేషన్ కవర్ చేయడానికి, రెడ్యూస్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఇదేదో ఫేర్నెస్ ప్రోడక్ట్ అని యూజ్ చేస్తే అసలు తప్పనమాట. ఫేర్నెస్ ప్రోడక్ట్ అయితే అస్సలు కాదు. సో యా, ఇప్పుడైతే వింటర్స్, సో కొంచెం ట్యాన్ అవుతుంది ఫేస్. నార్మల్ కలర్ కంటే ఇప్పుడు మనం కొంచెం వింటర్స్లో కొంచెం తక్కువ కలర్ కనిపిస్తాం. అలాంటి వాళ్ళకి, లేదంటే నార్మల్గా ట్యాన్ అయిన వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళ ఒరిజినల్ కలర్స్ బ్యాక్ తీయడానికి అనుకోండి. సో యా, అలా పనిచేస్తుంది అనమాట. మీ ఒరిజినల్ కలర్ కూడా ఇస్తుంది ఇది. వెంటనే 1 weekలో 10 daysలో నేను చెప్పలేను. నేను 1 month యూజ్ చేశాను. యాక్చువల్గా నేను ఫెస్టివల్కి అటు ఇటు తిరిగేసి కొంచెం ట్యాన్ అయ్యాను అనమాట. సో దీనివల్ల చాలా చాలా రిజల్ట్స్ వచ్చాయి. ఐ గెయిన్ మై ఒరిజినల్ కలర్ బేసికలీ. సో డెఫినెట్గా యాక్నీ స్కార్స్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు. అండ్ వైటమిన్ సి ఎర్లీ 30sలో ఉన్న వాళ్ళు డెఫినెట్గా దీన్ని మీ స్కిన్ కేర్లో యూజ్ చేయాలి. చేయకపోవడం మీ ఇష్టం, బట్ యూజ్ చేస్తే మీకు తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటారు. అండ్ దిస్ ఇస్ ట్రాన్స్పరెంట్, దీనికి కలర్ ఏమి ఉండదు. దీని కన్సిస్టెన్సీ నేను చూపిస్తాను. బట్ బెస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ దిస్ సిరమ్ ఇస్, ఇది అస్సలు స్టిక్కీగా ఉండదండి. నేను మీకు చూపిస్తాను. స్టిక్కీగా ఉండదు. స్టిక్కీగా ఉండే ప్రోడక్ట్స్ అస్సలు నచ్చవు నాకు ఎందుకో. సో యా, ఇలా స్మూత్గా బ్లెండ్ అయిపోతుంది అనమాట. యూ కెన్ సీ ఏదో ఆయిల్ లాగా థిక్ కన్సిస్టెన్సీ ఉండదు. ఇలా స్మూత్గా స్కిన్లోకి బ్లెండ్ అయిపోతుంది. ఇలా స్మూత్గా బ్లెండ్ అయిపోతుంది అనమాట. మీరు ఇలా కొంచెం రబ్ చేస్తుంటే ఇక్కడ మీకు అసలు కనిపించదు ఇంకా. సో చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. సో నాకు చాలా బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ సిరమ్ అంటే నాకు ఇదే అనిపించింది. సో మనకి స్టిక్కీగా ఉంటే పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది, అస్సలు పెట్టుకోవాలనిపించదు కదా. ఇది స్టిక్కీగా ఉండదు, స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. సో మనకి మార్నింగ్ లేచేసరికి స్టిక్కీగా అస్సలు అనిపించదు. ఐ సజెస్ట్ యూజ్ దిస్ ఇన్ ద నైట్ స్కిన్ కేర్లో మాత్రమే యూజ్ చేయండి. నేను సజెస్ట్ చేస్తాను పర్సనల్గా, నేను నైట్ స్కిన్ కేర్లోనే ఇది యూజ్ చేస్తాను. మార్నింగ్ నేను యూజ్ చేయనండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ బట్ అవసరం లేదు. నైట్ యూజ్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. లైక్ నైట్ పెట్టుకొని మార్నింగ్ మీరు నిద్ర లేచేసరికి వెన్ యూ వేకప్ మంచి సటిల్డ్ గ్లో ఉంటుంది అనమాట మీ ఫేస్ పైన. లైక్ మంచి గ్లో ఉంటుంది, డల్గా అట్లా కనిపించకుండా. ఇది యూజ్ చేసినప్పటి నుండి అయితే లైక్ ఐఎమ్ లవింగ్ మై స్కిన్. సో బాగుంటుంది అనమాట. సో అందుకనే నాకు బాగా నచ్చింది. మీ అందరికీ హెల్ప్ అవుతుందని నేను ఇంతగా చెప్తున్నాను. సో చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. యాక్చువల్లీ చెప్పాను కదా, నేను ఇది 3 drops ఇలా డ్రాపర్తో తీసుకొని యూజ్ చేస్తాను నేను, జస్ట్ లైక్ దిస్. నేను అండ్ ఎలా చూస్తాను
ఎలా యూస్ చేస్తాను అనేది కూడా నేను మీకు ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఫస్ట్ టైం యూస్ చేసే వాళ్ళు కంపల్సరీగా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ సెన్సిటివ్ స్కిన్, ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ. ప్యాచ్ టెస్ట్ లైక్ ఫేస్ పైన, నెక్ కింద, నెక్ ఎక్కడ చేస్తారు ప్యాచ్ టెస్ట్ అంటే హియర్ యూ కెన్ డూ ఇట్ హియర్ అనమాట. ఇక్కడ అలా చేసేసుకోండి. ప్యాచ్ టెస్ట్ అనేది మీరు ఇక్కడ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఫేస్ పైన ఇలా తీసుకొని అప్లై చేయడం కాకుండా ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ. వైటమిన్స్, ఎందుకంటే వైటమిన్ సి సిరంలో కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉంటుందండి. ఎస్, నాకు కూడా ఉంది. ఫస్ట్ 3 days అయితే కొంచెం బర్నింగ్ సెన్సేషన్ అనేది నేను ఫేస్ చేశాను. ఇది అందరిలో ఉంటుంది. పెద్దగా మన హార్మ్ చేస్తుంది మన స్కిన్ని అని అనుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. హార్మ్ ఏం చేయదండి, చాలా బాగా వర్క్ చేస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. మీకు అంత పెద్దగా బేర్ చేయలేనంత పెయిన్ అయితే ఉండదు. జస్ట్ లైట్గా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుందన్నమాట. సో ఇది యూస్ చేస్తే. అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా ఎవరైనా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. బెస్ట్ నేను చెప్తున్నాను. నేను ప్యాచ్ టెస్ట్ చేసే ఇది వాడాను. బట్ ప్యాచ్ టెస్ట్ తర్వాత కూడా నాకు ఒక 3 days లైట్గా, వెరీ స్లైట్ బర్నింగ్ సెన్సేషన్ అయితే నా ఫేస్ పైన ఉండింది. తర్వాత కామన్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు కూడా బర్నింగ్ సెన్సేషన్ అయితే నాకు అస్సలు లేదు. ఫస్ట్ 3 days ఉండింది అంతే, అది కూడా వెరీ లైట్. కొందరికి అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది. లైక్ ఇక్కడ లిప్స్ దగ్గర అండ్ ఇక్కడ ఫోర్ హెడ్ పైన కొందరికి బ్లాక్ ఉంటుంది. అది మనం హైపర్ పిగ్మెంటేషన్ అని చెప్పలేము. మీ స్కిన్కి చేంజెస్ కొన్ని అలా వస్తుంటాయి కదండి. సో అలా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. సో మొత్తం ఒకే కలర్లో తేవడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను, హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అయితే మాత్రం ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ టైం నన్ను ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. హే, సో నైట్ టైం అయితే స్కిన్ కేర్లో ఇలా వైటమిన్ సి నేను యూజ్ చేస్తానండి. డైరెక్ట్గా డ్రాపర్ తీసుకొని ఫేస్ పైన అయితే అస్సలు వేసుకోకూడదు. సో ఫేస్ పైన ఇలా వేసుకోవద్దండి. ఎందుకంటే మన ఫేస్ పైన ఉన్న బ్యాక్టీరియా డ్రాపర్కి అంటే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మీ హ్యాండ్స్ వాష్ చేసుకున్నాక నీట్ హ్యాండ్స్ పైన ఒక 3 drops మీరు వేసుకోండి. సో 3 drops వేసుకున్నాక జస్ట్ పామ్స్లో అలా రబ్ చేసుకోండి. ఎక్కువ రబ్ చేయొద్దు, కొంచెం అలా రబ్ చేసి ఫేస్ పైన నీట్గా నేను ట్యాప్ చేసుకుంటానండి. సో మాయిశ్చరైజర్ని మసాజ్ చేసినట్టు ఫేస్లోకి తొందరగా మసాజ్ చేయడం కాకుండా ఇలా నీట్గా ఫేస్ అంతా కూడా ట్యాప్ చేసుకోండి. మీకు ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉంటుందో అక్కడ కావాలంటే ఇంకొక డ్రాప్ ప్రోడక్ట్ని మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇలా యూస్ చేస్తానన్నమాట. నెక్ని మర్చిపోకండి. ఫేస్ అండ్ నెక్ కంపల్సరీగా అంతా ఫేస్ నీట్గా అప్లై చేసేసుకోండి. కంప్లీట్గా అంతా ఇలా డ్యాబ్ చేసేసుకోండి. ఈ డ్యాబింగ్ అనేది మీరు 1 minute వరకు చేస్తూ ఉండాలండి. సో కంప్లీటెడ్ అంతే అండి. చాలా సింపుల్. ఇలా మీరు డైలీ ఫేస్ నైట్ టైంలో ఇలా స్కిన్ కేర్లో మీరు ఇది వైటమిన్ సి యూస్ చేస్తే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో